శ్రీమాత్రే నమః. ఆషాఢమాస ప్రాముఖ్యత. ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలో చంద్రుడు సంచరించడం వలన ఈ మాసానికి ఆషాఢమాసమని పేరు. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, పారాయణాలు విశేష ఫలితాలనిస్తాయి. ఆషాఢమాసంలో చేసే నది, సముద్ర స్నానాలు ఎంతో ఫలితాలనిస్తాయి. ఈ మాసంలో వచ్చే పండుగలు జగన్నాథుని రథయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాలు వంటి ప్రత్యేకమైన పర్వదినాలని జరుపుకుంటాము. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటాము. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆషాఢంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాల వంటి శుభకార్యాలు చేయరాదు. ఈ మాసంలో మహిళలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలంటారు. ఈ ఆషాఢమాసం పూజలకే కాకుండా పితృదేవతారాధనకు ఎంతో శ్రేష్టమైందని పెద్దలంటారు. స్వస్తి.